అసైన్డ్ భూమిని కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యువజన కాంగ్రెస్ పార్టీ నాయకుడు బూడిద ప్రేమ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 395, 396లో సుమారు 5 ఎకరాల అసైన్డ్ భూమిలో అక్రమ వెంచర్లు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు బూడిద ప్రేమ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఈ అసైన్డ్ భూములను పీఓటీ కింద జప్తు చేసుకుని ప్రజా అవసరాలకు ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టాలని ఆర్డీఓ, ఎంఆర్ఓలను వేడుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుంటొల్ల యాదగిరి అనే వ్యక్తి అసైన్డ్ భూములపై కన్నేసి కబ్జా చేసి వ్యాపారం చేసి అధిక మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారని యువజన కాంగ్రెస్ విభాగం నాయకులు ఆరోపిస్తున్నారు. అదే స్థలంలో కాళికాదేవి దేవాలయ నిర్మాణం జరిగితే ఆ నిర్మాణాలను అడ్డుకుని దేవాలయాన్ని తొలగించి ఆ స్థలాన్ని కూడా అమ్ముకునే ప్రయత్నంలో ఆలయంలో నివాసమున్న వారిపై కూడా దౌర్జన్యానికి దిగుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అందరికీ నమస్కారం. మరి కీసర మండల్ పరిధిలోని సర్వే నంబరు 395, 396కు సంబంధించి మరి ఇది ఒకటి అసైన్డ్ భూమి. మరి ఇక్కడ అసైన్డ్ భూమిలో మరి ఇక్కడ యాదగిరి అనేటైనా మరి ఇక్కడ అసైన్డ్ భూములు అమ్ముకోవడమే కాకుండా మరి ఇక్కడ ఒక గుడి, మరి ఇక్కడ కొంతమంది ఒక 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడ కాళికామాత గుడి పెట్టుకున్నారు. మరి గుడి పెట్టుకున్న వాళ్ళని కూడా ఇక్కడ నుంచి గుడి తీయాలని చెప్పేసి కూడా వాళ్ళని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మరి కొన్ని రోజుల క్రితం కీసర పోలీస్ స్టేషన్లో కూడా పరస్పర కేసులు కూడా అయినాయి. మరి ఈ యొక్క అసైన్డ్ భూమిలో మరి వీళ్ళు ఇక్కడ రియల్ ఎస్టేట్ దందా చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూస్తేనేమో అమ్మవారి గుడి ఉంది. మరి కనీసం అమ్మవారి గుడి వదిలేసి వీళ్ళు ఇక్కడ ఏదైతే రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటారో వాళ్ళు చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కాకపోతే ఇది అసైన్ భూమి కాబట్టి మరి అనేక ప్రభుత్వ భూముల పైన నేను గతంలో నుంచి కూడా నేను కొట్లాడుతూ ఉన్నాను. మరి ఈ అసైన్ భూమి వెంటనే ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఈ యొక్క అసైన్ భూమి దీన్ని వెంటనే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని పిఓటి కింద జప్తు చేసి మరి ఖచ్చితంగా ఈ యొక్క టెంపుల్ని కూడా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ఎండార్స్మెంట్ డిపార్ట్మెంట్లో వారు కూడా మరి టెంపుల్ని కూడా ఎన్రోల్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి అనేక భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. మరి ఇక్కడ వీళ్ళని అనేక రాజకీయ నాయకులు అందరూ కూడా వచ్చి మరి వీళ్ళందరూ ఈ టెంపుల్ వారిని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి నాకు తెలిసి మరి స్వయంగా నేనే వచ్చి ఈ యొక్క అసైన్ భూములపైన నేను త్వరలో కలెక్టర్ గారికి, సంబంధిత మంత్రి గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న దగ్గరికి, మరి సంబంధిత ఎండార్స్మెంట్ డిపార్ట్మెంట్ మంత్రి మరి కొండ సురేఖమ్మ దగ్గర కూడా వెళ్ళి ఖచ్చితంగా ఈ యొక్క సమస్యని ఖచ్చితంగా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి మరి ఈ యొక్క ప్రభుత్వ భూమి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవడమే కాకుండా ఈ యొక్క టెంపుల్ని కూడా ఖచ్చితంగా ఎండార్స్మెంట్ డిపార్ట్మెంట్లో ఎన్రోల్ చేయించి మరి కాళికామాత గుడిని కూడా మరి మేము డెవలప్ కూడా చేస్తామని చెప్తా ఉన్నాం. మరి రియల్ ఎస్టేట్ బకాసురులకి నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఖచ్చితంగా మీరు ఈ యొక్క భూమిని టెంపుల్కి వదిలేస్తే సరే, లేకుంటే మరి కాళికామాత నాయన ఆమె శాంతి స్వరూపరాలు కాదు, ఆమె ఉగ్ర రూపం. అమ్మవారితో పెట్టుకుంటారు. అనవసరంగా మీరు అమ్మవారితో పెట్టుకుంటే మీరు పుట్టగతులు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం.